నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ సమీప బంధువు మాజీ మంత్రి అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అయితే టీడీపీ నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టింది. అయితే ఇందులోకి ఎందుకు సడన్ గా తను పార్టీ మారాలనుకుంటున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి టీడీపీలో నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా లోకేష్ గారు. ఎందుకు తన పార్టీ మారాలనుకుంటున్నారు? బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇక రాజకీయ జీవితం ముగిసిందా? ఎందుకంటే అటు వైసీపీలో ఉండలేడు, ఇటు వేరే పార్టీల్లో చేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అనేక తలుపులు తట్టాడు. ఏది బీజేపీలో చేరాలని చూశాడు, తర్వాత జనసేన తలుపు తట్టాడు, తెలుగుదేశం తలుపులు తట్టిన దీంట్లో ఆయన గతం నుంచి కూడా ఒక డిఫరెంట్ పొలిటీషియన్. ఏది అటు సుబ్బారెడ్డితో విభేదాలు, సొంత పార్టీ, సొంత బంధువుతో, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డితో గ్యాప్ మనం చూసాం. ఒక పెద్ద యుద్ధమే నడిచింది గత 5 ఏళ్లలో. ఇప్పుడు సొంత బంధువు జగన్మోహన్ రెడ్డికే తలనొప్పైన పరిస్థితి, ఆయన పైన అనేక వివాదాలు, భూ కుంభకోణాలు, మైనింగ్ మాఫియా, తర్వాత గ్యాంబ్లింగ్, ఏది ఆయన శ్రీలంక పేకాటలు, తర్వాత క్యాసినో, చీకోటి ప్రవీణ్ తో ఆయన సంబంధాలు. అఫ్ కోర్స్ నాకు ఆయనకి సంబంధం లేదని ఈయన ఖండించవచ్చు, కానీ నిప్పులేందే అదనే ఉద్దేశమే కదా. ఇప్పుడు మీడియాలో ఎందుకు వచ్చాయి కథనాలు? పెద్ద ల్యాండ్ స్కామ్స్, ఏది అక్కడ పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు ఒంగోలులో జరిగిన పరిస్థితి, వాళ్ళందరికీ ఏదో పట్టాలు ఇప్పించారని ఆ పట్టాకింతని వసూలు చేయటం, తర్వాత ఆ పట్టాలని ఇస్తేనే నేను కంటెస్ట్ చేస్తానని బేరం పెట్టడం, 200 కోట్ల రూపాయలు తనకి అభివృద్ధి నిధులు ఇస్తేనే మళ్ళీ నేను కంటెస్ట్ చేస్తానని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు మనకు తెలిసింది అందరినీ ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డినే బ్లాక్మెయిల్ చేసే బంధువా బాలినేని? చివరికి అతని బ్లాక్మెయిలింగ్ కి జగన్మోహన్ రెడ్డి తల వంచి ఇచ్చేసారు, ఆ డబ్బులు రిలీజ్ చేశారు. ధనంజయ రెడ్డితో పేచి అతను ఇవ్వనని మొత్తానికి ఎలక్షన్కి ముందు రిలీజ్ చేయటము, నామినేషన్ వేయడము, కాకపోతే చిత్తుగా ఓడిపోయారు. 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా పనిచేశాడు, 5 టర్మ్లు అన్నమాట. ఎవరు? బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి. కానీ ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? రాజకీయ జీవితమే సమాప్తమయ్యే పరిస్థితుల్లో కొడుకుని తీసుకొచ్చాడు, కొడుక్కి టికెట్ ఇప్పించాలని చూశాడు, అతనే కంటెస్ట్ చేస్తే ఇస్తానని జగన్మోహన్ రెడ్డి అనడం. అంటే ఇదే లాస్ట్ టైం, ఇంకా దీని తర్వాత రాజకీయాల్లో ఉండను అని కూడా తను చెప్పినట్టు ఉంది కదా సార్, గతంలో తను చెప్పాడు. ఇప్పుడు చెరపుకురా చెడేవు, చేతులారా చేసుకున్నదే ఇదంతా కూడా. ఇప్పుడు అందరితో సఖ్యతే, కానీ ఎవరితోనూ సత్సంబంధాలు లేని పరిస్థితి. వాసు అంటే అందరూ స్నేహంగా ఉన్నారు, కానీ కొరుకుడు పడని కొయ్యగా మారాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైశ్యుడు సుబ్బారావు, అదొక వివాదం. సుబ్బారావుని కొట్టారని, హింసించారని సుబ్బారావు గుప్తా అతను వీడియోలు చేయటము, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓటమికి అదొక కారణం. ఆర్య వయస్సులో ఓట్లన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యాయి సుబ్బారావు గుప్తా ఉదంతం వల్ల. ఎంత హింసించారు! నిన్ను నమ్ముకుని నీ కోసం అతను నిలబడ్డప్పుడు అతని ఆస్తులు కబ్జా చేయటం, అతన్ని వేధించటం, ఆయన భార్య కన్నీళ్లతో ప్రార్థించటం మనం చూసామన్నమాట. ఎవరైనా సరే బలహీన వర్గాలను గనక ఉసురు పోసుకుంటే ఏంటి, అటు వైశ్యుల భూములు కబ్జా చేసిన, బ్రాహ్మణులను వేధింపులకు గురి చేసిన అల్పసంఖ్యాక వర్గాలు వాళ్ళు శాపాలు పెడతారు, ఆ శాపాలు తగులుతాయి. ఇప్పుడు వైశ్యుల శాపానికే బాలినేని బలయ్యాడా? ఎందుకంటే ఎంత కావాలా మీకు? ఆస్తి ఎంత కావాలి, భూములు ఎంత కావాలి, ఇంత దావాద్రేంటి? ఏం చేసుకుంటారు? ఒక గ్యాంబ్లర్గా, ఒక జూదగాడిగా ముద్రపడిన పరిస్థితి, ఒక బ్లాక్ మెయిలర్గా ముద్రపడిన పరిస్థితి, ల్యాండ్ స్కామర్ అని. అక్కడ 500 కోట్ల గ్రానైట్ కొండ కొట్టేశారు. మూర్తి యాదవ్ ఎవరు, మన జనసేన కార్పొరేటర్ విశాఖపట్నం,
ఈయన యొక్క స్కాములన్నీ బయట బయట పెట్టేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ గ్రానైట్ ఆ బల్లి కురవ దగ్గర 500 ఎకరాల్లో ఏ విధంగా గ్రానైట్ కొల్లగొట్టారు అనేది, బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు విశాఖపట్నంలో ఏ విధంగా అక్కడ రియల్ ఎస్టేట్ దందా నడిచింది. గంటా శ్రీనివాసరావుతో వీళ్ళకి సంబంధాలు సన్నిహితంగా ఉండొచ్చు, అతను ఇతను ప్రకాశం నీది ప్రకాశం నాది ప్రకాశం అనుకోవచ్చు. వ్యాపారం వ్యాపారమే, రాజకీయం రాజకీయమే. ఇంత చెడ్డ పేరు ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని చేర్చుకోవడానికి తెలుగుదేశం ఎలా సంసిద్ధంగా ఉంటుంది? ఏ పార్టీ అయినా సరే, అటు బీజేపీ జనసేన అన్నిటితోనూ నడిపాడు. రాజకీయం దేనికి కొరగాకుండా అయ్యాడనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పార్టీని నడపలేడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతోంది. షర్మిల కూడా అన్నది ఆ మాట, ఏమని, పిల్ల కాలువలు సముద్రంలో కలవక తప్పదు అని. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సభలో కూడా ఆయన ప్రవర్తన మనం చూసాం. ఇక భవిష్యత్తులో అతను సభకు వచ్చే అవకాశం లేదు. ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మరి ఏదో ఒక పార్టీలో చేరాలని చూసినా ఆ పార్టీలు చేర్చుకోవడానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో అతని రాజకీయ జీవితం ముగిసింది. ట్రాజడీ, పొలిటికల్ ట్రాజడీ అన్నమాట. మీరు అధికారం ఉన్నప్పుడేమో కళ్ళు నెత్తికెక్కాయి, ప్రజలతో సంబంధాలని కోల్పోయారు, ఎక్కడెక్కడో తిరిగారు. ఇప్పుడు జనం మీకు దూరం అయ్యారు. జనమే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని దూరం పెట్టిన పరిస్థితుల్లో జగన్ని నమ్ముకున్నటువంటి ఆయన బంధువుల రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా మారింది. అంటే ఇప్పటి వరకు చూస్తుంటే చాలా మంది ఇప్పటికి కూడా టీడీపీతోని టచ్ లో ఉన్నారు. ఈ 11 మంది ఎవరైతే గెలిచారో వాళ్ళు కూడా టచ్ లోనే ఉన్నారు. రేపు మాపు వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోతారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదంటారు. ఇంకా ఈయన నమ్ముకొని ఉంటారంటారా మరి? ఇప్పుడు ఇవాళ ఏంటంటే ప్రతిపక్షంగా పార్టీ నడపలేరు, అధికార పార్టీలో చేరిపోవాలా. ఎందుకంటే వీళ్ళ అవినీతి కుంభకోణాలన్నిటికీ ఒక రక్షణ కావాలా. రేపొద్దున వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగితే, ఇప్పుడు మూర్తి యాదవ్ డిమాండ్ చేశాడు, ఆ బల్లి కురవ 500 ఎకరాల గ్రానైట్ కుంభకోణం మీద సిబిఐ ఈడీ ఎంక్వైరీ జరిపించమని ఆయన డిమాండ్ చేశాడు. రేపొద్దున ఎంక్వైరీయే కనుక జరిగినట్లయితే మరి అందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ బయటకు వస్తే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అంటే అటు దర్యాప్తు సంస్థల భయంతోనో అవినీతి కుంభకోణాలు వెంటబడి తరమటం వల్లనో ఏదో రకంగా అధికార పార్టీలో చేరిపోతే వీటన్నిటికీ రక్షణ లభిస్తుంది అన్నటువంటి తాపత్రయం కనపడుతుంది. బీజేపీలో చేరాలన్న ప్రయత్నమైనా, తెలుగుదేశంలో జనసేనలో చేరాలనుకున్నా కారణం అంటే ఇదే అన్నమాట. మీరు తప్పించుకోలేరు, చేసిన తప్పులు అలాంటివి, మీరు చేసిన పాపాలే మిమ్మల్ని వెంటబడి తరుముతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి భవిష్యత్తు అగమ్య గోచరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.